అభి ఏంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మీ భార్యనైతేనే కదా. ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకు వచ్చిందే? వన్స్ అపాన్ ఎ వెరీ బ్యాడ్ టైంలో నీ మెళ్ళో తాళి కట్టాను కదా. ఏమన్నారు? అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు బ్యాడ్ టైమా? ఏయ్, అది కాదు, మనకు మంచి ముహూర్తంలో పెళ్లి జరగలేదు అంటున్నాను. అంటారు, మీ నోటికొచ్చిందంటారు. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర ఏమన్నారు? ఆ డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి అన్నాను. అది కాదు, నా తిండి గురించి ఏం మాట్లాడారు? నేను 3 ప్లేట్లు తింటానా? 2 కప్పుల పాయసం తాగుతానా? 1 గ్లాస్ జ్యూస్ తాగుతానా? ఉదయాన్నే 4 ప్లేట్ల ఇడ్లీలు 4 ప్లేట్ల దోశలు తిన్నానా? ఐస్ క్రీమ్ తిన్నానని చెప్పకపోయారా? హే, అవును కదా, అది ఎలా మర్చిపోయాను. మిమ్మల్ని ఎవరైనా పెళ్ళాల్ని వెనకేసుకొస్తారు. మీరేంటండి నా పరువు అంతా తీసేస్తున్నారు. మిమ్మల్ని కొడతావేంటి లలి? మమ్మీ చూస్తుందంటే చంపేస్తుంది. అత్తయ్య గారి పేరు చెప్పి నన్ను ఆపాలని చూడకండి. మిమ్మల్ని ఈ మధ్య బాగానే గమనిస్తున్నాను. సాకు దొరికితే చాలు నన్ను ఏదో ఒకటి అనడం, ఎగతాళిగా మాట్లాడడం మీకు అలవాటైపోయింది. నేనంటే మీకు అంత చులకనైపోయింది. మీరు ఏమన్నా సరే నేను ఏమీ అనడం లేదనే కదా. నాకు మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఇదేంటి ఇంత రగిలిపోతోంది? బతిలాడితే ఇంకా బెట్టు చేస్తుంది. దీన్నేమన్నా అనాలంటే రివర్స్ అటాక్ ఇవ్వాలి. అంటే ఏంటే? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అవును, మీరు నన్ను ఎంత బ్రతిమల్లా సరే నేను మీ దగ్గర ఉండను. నేను వెళ్ళిపోతాను అంతే. పిచ్చిదానా, నువ్వు వెళ్ళిపోతే బ్రతిమలాడతాననుకున్నావా? ఫుల్ హ్యాపీనే నువ్వు వెళ్ళిపోతే. ఏంటి హ్యాపీనా? అవును, అసలే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లాభం వస్తుంది. నాకు నా మీద నమ్మకం ఉంది. తీరా లాభాలు వచ్చాక నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు నెక్లెస్ కావాలి, నాకు చీర కావాలి అని నా ప్రాణాలు తీస్తావు. అదే నువ్వు వెళ్ళిపోయావనుకో, నా మనీ సేఫ్, నేను సేఫ్. వెళ్ళిపో 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 ప్లీజ్ వెళ్ళిపో. ఏనంటే బ్రతిమాలుతారు అనుకుంటే ఇలా రివర్స్ అయిపోయారు. నిజంగానే నేను వెళ్ళిపోతే ఈ లగ్జరీస్ అన్ని మిస్ అయిపోతాను. అమ్మో, ఎలాగైనా సరే కూల్ చేయాలి. ఏంటండి మీరు ఎప్పుడు జోకులేనా? మీరు నన్ను సరదాగా ఏదో ఒకటి అనడం, దానికి నేను రివర్స్లో మీతో గొడవ పడడం, ఇదంతా మనకి మామూలే కదా. మనం ప్రేమించుకునేటప్పుడు గుర్తుందా? అమ్మో, ఇప్పుడు ఆ సాడ్ మూమెంట్స్ ఎందుకులే. మళ్ళీ జోకులేంటండి, ఊరుకోండి. మనం ప్రేమించుకునే రోజుల్లో మీరు నన్ను ఇలానే ఏడిపించేవాళ్ళు. ఆ తర్వాత బ్రతిమలాడేవాళ్ళు, నాకు కావలసినవన్నీ కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. నాకేం కావాలన్నా మీరే కొనిస్తారు. నన్ను షాపింగ్ కి కూడా మీరే తీసుకెళ్తారు. ఆహాహాహా, ఓహోహోహో, అసలు ప్రపంచం ఏమైపోయినా సరే మీరు మాత్రం మీకు కావలసింది సాధించుకుంటూ ఉంటారు. అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటారు, అవసరం లేకపోతే పీక పట్టుకుంటారు. చాలండి మీరు మీ పొగట్టలు. ఐ లవ్ యూ అండి.
ఇప్పుడు నేను మీటు అనాలా పట్టిన కాక చాలు గాని నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. తప్పక హాయ్ రాహుల్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ యూ. నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వు లిఫ్ట్ చేయడం లేదేంటి? అయ్యో ఓకేనా? జరిగిందంతా మర్చిపో రాహుల్. వాటెవర్, నీకు చివరికి మంచే జరిగింది. ఓకే రిషిత. రాహుల్, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆఫీస్కి ఎందుకు రావడం? ఆఫీస్లో పనంతా నేను మేనేజ్ చేసేవాడిని కదా. పర్లేదు బావా. నందన రాలేదా? ఇవాళ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం కదా. షాగానే నందనని అడుగుతున్నాడేంటి? రాహుల్, నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకు. నందన మన కంపెనీలో వర్క్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? రాహుల్, నువ్వు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మేమంతా ఎంత కంగారు పడ్డాం. నీ బెయిల్ కోసం ఎంత తప్పించానో తెలుసా? కానీ నందన మాత్రం కనీసం ఒక్క ఫోన్ అయినా చేయలేదు. నిన్ను కలవడానికి కూడా రాలేదు. నీ గురించి ఆ మాత్రం కూడా కన్సర్న్ లేదు. అలాంటి అమ్మాయి మన కంపెనీకి అవసరమా? నిజమా రిషిత? నా అవసరం కంపెనీకి లేదని నువ్వే డిసైడ్ చేసేసావా? అది మరి కంపెనీ విషయంలో అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం నువ్వు రియాక్ట్ కూడా అవ్వలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. కోపం వస్తే నా మీద ఏది పడితే అది మాట్లాడేస్తావా? చూడు రిషిత, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఒకరి విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడడం అస్సలు బాగుండదు. అయినా నేను ఎందుకు రాలేదో, నా పరిస్థితి ఏంటో తెలియనప్పుడు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? సారీ రాహుల్. నిజానికి నాకు కంపెనీలో జరుగుతున్న విషయాలన్నీ చాలా ఆలస్యంగా తెలిసాయి. నేను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను. ఇట్స్ ఓకే నందన, ఐ కెన్ అండర్స్టాండ్.